కళ్యాణకారి భవ. మీకు నేను ఉన్నాను, ఉంటాను. సర్వ ఆత్మలకు ముక్తి, జీవన్ముక్తి ప్రసాదించడానికి నేను వచ్చాను. ఇప్పుడు అంతిమ సమయం సమీపంగా ఉంది. రాబోయే రోజుల్లో అశాంతి, దుఃఖం, అలజడి పెరగనున్నాయి. యుద్ధం చేయగా పంచవికారాలన్నీ ఆకలి కేకలు, ఆదుని జాతులు, అకాల మృత్యువురేగగా ఆహాకారాలే చలరేగి దిక్కులు గంగేలంతగా విప్పి ప్రళయ ప్రకోపం అలజడినే పుట్టించగా భారతదేశం మినహా భువనం జనమయమైన మవ్వగా. అలాంటి ప్రమాదకర సమయంలో మీరు ఆత్మస్థితిలో ఉంటూ నన్ను స్మృతి చేయండి. భయభీతులై దుఃఖంలో ఉన్న వారికి యోగ తరంగాలతో శాంతిని, శక్తిని ఇవ్వండి. నా స్మృతియే మీకు రక్షణ సాధనమవుతుంది. ఇప్పుడు ఆట పూర్తవుతుంది. ఆత్మలన్నీ తిరిగి ఇంటికి వెళ్ళాలి. మహా వినాశనం తర్వాత ఈ భారతదేశం దేవభూమి అవుతుంది. నవయుగం ప్రారంభమవుతుంది. పవిత్ర ఆత్మల జగతిరా, శివ స్మృతిలోనే స్వర్గంలోకి ప్రవేశమే దొరికేనురా. జ్ఞాన యోగాలతో పవిత్రులై స్వర్గప్రాప్తి పొందండి. కల్పాంతంలో నేను వచ్చి మరలా మిమ్మల్ని కలుస్తాను. ఇదే అంతిమ సందేశం. సినిమా ఎలాగుంది? బాగుందా? ఆశ్రమంకి వస్తారా? మందినికి రండి. మీరు ఇది చూసి కాదు, ఇది అక్కడికి వచ్చి మీరు బాబాతో అక్కడ అనుభవం చేయండి. బాగుందా? బాగుందా లేదా? నువ్వు ఈ ఆశ్రమంకి రా. ఈ వీధిలో ఉంది మన ఆశ్రమం, ఓం శాంతి ఆశ్రమం. అక్కడే కాలే, ఇది ఇంగ్లీష్ మీడియం స్కూల్. అక్కడ రండి. ఆ